Welcome to the presence of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి మీ అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. I hope you're all doing well. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలుస్తా ఉన్నాను. Today we are going to discuss many things. ఈరోజు మనం చాలా అంశాల గురించి చర్చించుకుందాం. The title of my message is Seeking the Kingdom of God and His Righteousness. ఈరోజు మనం చర్చించుకోబోయే దేవుని అంశము దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకడం. So today many people are anxious about many things in their life. ఈ రోజులో చూసినట్లయితే చాలామంది ప్రజలు చాలా అవసరత కోసం వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. So today many people are worrying a lot about their needs and wants. వాళ్ళ యొక్క అవసరతల కోసం వారి యొక్క కావాల్సిన వాటి కోసం చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. So especially Christians are worrying about many things. ప్రత్యేకించి క్రైస్తవులు చాలా అవసరతల కోసం ఆందోళన చెందుతూ ఉన్నారు. So the Lord Jesus Christ is giving a solution to the worries of those of Christians. కాబట్టి ప్రత్యేకించి ఈ క్రైస్తవుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానం తెలియజేస్తా ఉన్నాడు. So if you have a worry as a Christian, నీవు క్రైస్తవుడిగా ఉండి ఆందోళన చెందుతున్నట్లయితే the Lord Jesus Christ has a solution for you. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చి ఉన్నాడు. When we see Matthew chapter 6 verses 33, మనం బైబిల్ లేఖనాలు చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. let me read for you. But seek ye first the kingdom of God and His righteousness, and all these things shall be added unto you. నేను మీ కొరకు ఈ వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. So in this verse, the Lord Jesus Christ is telling that there is a solution for your worry. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లేఖనాల ద్వారా మీ యొక్క చింతలకు సమాధానం తెలియజేస్తా ఉన్నాడు. So worry is a problem that many people, many Christians face today. చాలా మందికి మరి అదే విధంగా క్రైస్తవులకు కూడా ఆందోళన అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. So the Lord Jesus Christ is telling there is a solution. The solution is that you seek. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దానికి సమాధానంగా వెతకండి అని మీకు చెప్తా ఉన్నాడు. He's especially telling to you to seek the kingdom of God and His righteousness. ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తా ఉన్నాడు ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన యొక్క నీతిని మీరు వెతకండి అని. When we see Matthew chapter 6 verses 33, there the Lord Jesus Christ says that seek. That is the word He says. We have to emphasize on the word seek. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే ఆడ ప్రత్యేకించి వెదుకుడి అనే మాట అక్కడ రాయబడి. What does it mean to seek? దీని అర్థం ఏమిటి? వెతకడం అంటే దాని అర్థం ఏమిటి? How can we seek the kingdom of God? ఏ విధంగా మనం దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి? What is the meaning of kingdom of God? అసలు దేవుని రాజ్యం అంటే దాని అర్థం ఏమిటి? Meaning of seeking the kingdom of God, or the meaning of seeking, is that you deliberately God and His values. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటం అంటే ప్రత్యేకించి దేవుని యొక్క రాజ్యం ఏమిటి అంటే ఆయన మనం కనుగొనటం. Seeking, especially the word seeking meant is to seeking God and His values. మనం వెతకటం అంటే ప్రత్యేకించి ఆయన యొక్క విలువలను మనం వెంబడించాలన్నమాట. So seeking is the word seeking is that you live according to His will rather than your own will. మన యొక్క ఆలోచన ప్రకారం కాకుండా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జరిగించుకుంటా నడవటమే దేవుని వెతకడం అంటే. So seeking is that you live your life according to the expectations of God or according to the Bible. దేవుని ప్రకారం ఆయన ఏ విధంగా అనుకుంటున్నాడో దాని ప్రకారం మన జీవితాన్ని మనం కొనసాగించడమే దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటం. So seeking, the word seeking, ఇక్కడ వెతకటం అంటే that you every day meditate on His scriptures and you pray every day and have relationship with God every day. ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క లేఖనాలను మనం పరిశోధించుకోవాలి, దేవునికి మనం ప్రార్థన చేసుకుంటా అనునిత్యం మంచి సంబంధాన్ని కలిగి ఉండటం. For example, ఉదాహరణగా మనం చూసినట్లయితే if you eat every day the unhealthy food, ప్రతిరోజు కూడా హానికరమైన ఆహారం కనుక మనం తీసుకున్నట్లయితే, for example, ఉదాహరణగా if you eat every day
unhealthy food that is not healthy for you, నీ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ హానికరమైన ఆహారాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, if you take unhealthy food for 10 days or more than 10 days, ఒక 10 రోజులు లేదా అంతకు మించి నువ్వు ఆ హానికరమైన ఆహారం తీసుకున్నట్లయితే there is a chance that you will get sick. మరి నువ్వు అనారోగ్య పాలవటానికి ఆస్కారం అనేది ఉంటుంది. So if you eat the unhealthy food for 10 or more days, there is a chance that you are going to get sick. But if you eat healthy food for 10 days or more than 10 days, there is a chance that you will get more healthy. ఒక 10 రోజులు లేదా అంతకు మించి హానికరమైన ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య పాలవటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆహారం మనం తీసుకుంటే మన ఆరోగ్యం అనేది చాలా బాగా ఉంటుంది. What I am saying is, it is your choice to eat healthy or unhealthy. ఇక్కడ ఆరోగ్యకరమైనది అనారోగ్యకరమైనది ఎంచుకోవటంలో నీకు అవకాశం అనేది ఉంటుంది. So likewise, it is your choice to choose worry or to choose Lord Jesus Christ's words, that is to seek the kingdom of God and His righteousness. అదేవిధంగా ఆందోళన చెందాలా లేదా దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలా అనేది రెండిట్లో కూడా ఏది ఎంచుకోవాలి అని నీ చేతుల్లోనే ఉంది. So I would encourage the church, the Christians or everyone to listen to the word of the Lord every day. I would encourage you to seek the Lord every day. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఈరోజు మీరందరూ కూడా దేవుని రాజ్యాన్ని వెతకండి. Every day seek His presence. ప్రతి ఒక్క రోజు కూడా దేవుని దగ్గరికి మీరు రండి. Every day seek the kingdom of God and His righteousness. ప్రతిరోజు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని మీరు వెతకండి. So the another question is, అదేవిధంగా so in that same verse of Matthew chapter 6 and verses 33, మనం ఇందాక చూసుకున్నాం లేఖనాలు మత్తయి సువార్త అదే 6వ అధ్యాయం 33వ వచనంలో. So the meaning of the kingdom of God, మరి దేవుని యొక్క రాజ్యం అంటే అర్థం ఏమిటి? we are asking a question, what is the meaning of the kingdom of God? నేను ఈరోజు ప్రశ్నగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటి? The meaning of kingdom of God is, the meaning is itself in the word kingdom of God. దేవుని యొక్క రాజ్యము అంటే దాని అర్థం దానిలోనే దాగి ఉంది, ఇది ఈ రాజ్యము దేవునికి సంబంధించింది అని. The kingdom which belongs to God is called the kingdom of God. ఏ రాజ్యం అయితే దేవునికి సంబంధించిందో అదే దేవుని యొక్క రాజ్యము. In that kingdom, God is the king and the ruler of that kingdom. ఆ రాజ్యములో దేవుడు రాజుగాను పరిపాలకుడుగాను ఉండి ఉన్నాడు. You understand what is the kingdom of God is? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా దేవుని రాజ్యం అంటే ఏమిటో. The kingdom of God is that God is the king or the ruler. దేవుని యొక్క రాజ్యం అంటే దేవుడు అక్కడ రాజుగాను దేవుని యొక్క పరిపాలన ఆ రాజ్యంలో కొనసాగుతుంది అని అర్థం. And the Lord Jesus Christ is telling to you to seek the kingdom of God. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి అని మనకి తెలియజేస్తా ఉన్నాడు. And the Lord Jesus Christ is telling to you that seek the kingdom which where there is God as a king. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు అధిపతిగా ఉన్నాడో ఆ యొక్క రాజ్యాన్ని మీరు వెతకండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. And another question is, what does it mean to seek the kingdom of God? ఇంకొక ప్రశ్నగా ఏ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి? For that question, we can give the answer as seeking the kingdom of God means you have to realize and recognize that you are the part of the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటం అంటే మనం అందరం తెలుసుకోవాలి, నీవు నేను కూడా మనమందరం కూడా దేవుని ప్రజలము, దేవుని యొక్క రాజ్యములో పాలు భాగస్థులై ఉన్నామని తెలుసుకోవటమే వెతకడం అన్నమాట. We part of the kingdom of God as a church, we are the part of the kingdom of God. As an individual, we are the part of the kingdom of God. వ్యక్తిగతంగాను సంఘముగాను దేవుని యొక్క రాజ్యములో మనమందరం పాలు భాగస్థులై ఉన్నాం. God is the ruler and the king, and we as the church or individuals are the kingdom of God. మరి రాజుగా ఉన్న దేవుడు ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆయన మీద నమ్మకం ఉంచాలని భావిస్తా ఉన్నాడు. God wants his people, his kingdom to have trust in him. మరి దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అయిన మనము ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి. The Lord Jesus Christ is expecting. దేవుడు తన ప్రజలైన మనందరి నుంచి కోరుకుంటున్నాడు. He is expecting him. నీతి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. God wants to be first in your life. మన యొక్క జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని భావిస్తా ఉన్నాడు. Whatever you do, నువ్వు చేసే ప్రతి కార్యంలో కూడా God is expecting his people and his kingdom to consult him. దేవుని యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరిని కూడా ఆయన దగ్గరికి రావాలి అని కోరుకుంటా ఉన్నాడు. And he is expecting his people to ask him
to ask him for guidance, and that is to pray. ఏ విధంగా ప్రార్థన చేయాలి అని మనం దేవుణ్ణి అడగాలని ఆయన భావిస్తూ ఉన్నాడు. As a king, he is expecting his kingdom to live according to the Bible. దేవుని రాజ్యంలో మనం అందరం కూడా బైబిల్ ప్రకారంగా జీవించాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. So as a king, he is expecting his people, all of the people who are in the church as an individual, he is expecting them to live according to the Bible. మరి సంఘంగా ఉన్న మనము, వ్యక్తిగతంగా ఉన్న మనము, దేవుని రాజ్యంలో ఉన్న మనందరం కూడా బైబిల్ ఏ విధంగా మనకు తెలియజేస్తుందో ఆ విధంగా బ్రతకాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. That is to love అది ఏమిటంటే ప్రేమ, and have mercy, మరి దయ కలిగి ఉండటం, have justice, న్యాయంగా ఉండటం, have forgiveness, క్షమాపణ కలిగి ఉండటం, and have humility and peace. మానవత్వం కలిగి ఉండటం, శాంతిని కలిగి ఉండటం. I want to give an example. నేను మీకు ఉదాహరణగా ఒకటి తెలియజేయాలనుకుంటా ఉన్నాను. For example, there is a ship. ఉదాహరణగా చూసినట్లయితే ఒక పడవ ఉంది. In the ship there will be the captain and the crew. ఆ పడవలో ఒక నావికుడు, దానికి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. And the crew must be dependent upon the captain. అక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా ఆ నావికుడు ఏదైతే చెప్తాడో దాన్ని అనుసరిస్తూ ఉంటారు. Because the crew doesn't know what lies ahead. ఆ సిబ్బందికి తెలియదు ఆ పడవ వెళ్ళే మార్గంలో ముందు ఏముంది అనే అంశం. They only have to trust in the captain. వారు కేవలం ఆ నావికుడి మీద నమ్మకం మాత్రమే ఉంచి ఉన్నారు. They have to do whatever the captain says them to do. ఆ నావికుడు ఏదైతే చెప్తాడో ఆ సిబ్బంది అది చేస్తూ ఉంటారు. They trust their captain for their survival and safety. ఆ నావికుడు ఏదైతే చెప్తాడో ఆ సిబ్బంది జరిగిస్తారు. ఎందుకు? వాళ్ళు సురక్షితంగా ఉండాలి, రక్షణగా ఉండాలని. Even sometimes the captains are themselves are not trustworthy, but our God is trustworthy. కానీ కొన్ని సందర్భాల్లో ఆ నావికుడు ఆ నమ్మకాన్ని నిలుపుకోలేకపోవచ్చు, కానీ దేవుడు నమ్మదగినవాడు. So the question is, కాబట్టి ఒక ప్రశ్నగా నేను అడుగుతా ఉన్నాను, are you seeking the kingdom of God? నీవు దేవుని రాజ్యాన్ని వెతుకుతా ఉన్నావా? That is seeking him as a king and living up to his expectations. దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యాన్ని నువ్వు వెతుకుతా ఉన్నావా? దేవుని కొరకు కనిపెట్టుకుంటా ఉన్నావా? ఆయన ఏ విధంగా నిన్ను కోరుకుంటున్నాడో అది జరిగిస్తా ఉన్నావా? That is all about the kingdom of God. అది మొత్తం కూడా దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన అంశం. So the kingdom of God is nothing but God is the ruler of the kingdom. దేవుని యొక్క రాజ్యం అంటే అందులోనే అర్థం దాగే ఉంది. ఆ రాజ్యానికి దేవుడు పరిపాలకుడై అధిపతి అయి ఉన్నాడు. And you as the kingdom listens to God and follow him according to his principles and standards. ఆయన ఏ విధంగా అయితే చెప్తా ఉన్నాడో అది జరిగిస్తా ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలం మనం అయి ఉన్నాము. You are living according to the Bible. మీరందరూ కూడా మరి లేఖనాలు ఏ విధంగా చెప్తున్నాయో బైబిల్ ప్రకారంగా జీవించాలి. That is called the seeking kingdom. That is called the seeking the kingdom of God. అదే దేవుని రాజ్యాన్ని వెతకడం అని. And then next word is given. అదే విధంగా రెండవ అంశముగా There is in Matthew chapter 6 verses 33. మత్తయి సువార్త 6:33 There is another word, righteousness. అక్కడ ఇంకో పదం ఉంది, అక్కడ నీతి అనే పదం ఉంది. And in that word, Lord Jesus Christ is telling to his people that you seek the righteousness of God. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు, నీతిని వెతకండి అని. You seek his righteousness. ఆయన యొక్క నీతిని మీరు వెతకండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. I want to ask the question, what is righteousness? నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, నీతి అంటే ఏమిటి? And another question is, what is his righteousness? ఇంకొక ప్రశ్నగా దేవుని యొక్క నీతి అంటే ఏమిటి? And how we are to seek his righteousness. ఏ విధంగా దేవుని యొక్క నీతిని మనం వెతకాలి? The meaning of righteousness is to live a perfectly moral life. మరి నీతి అనే పదానికి అర్థం ఏమిటంటే ఖచ్చితంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించటం. There should be no sin in the life of a human being. ఖచ్చితంగా మానవ జీవితంలో ఎటువంటి పాపము లేకుండా జీవించటమే నీతి అంటే. So there should only be good, nothing bad or evil or sinful. ఖచ్చితంగా అక్కడ మంచి ఒకటే ఉండాలి, ఎటువంటి పాపము కానీ మోసము కానీ అక్కడ ఉండకూడదు. A human being should be perfectly moral, perfectly good, and there should be no sin or trace of sin in a human being. ఎటువంటి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు లేకుండా నీతికరంగా మాదిరికరంగా జీవితాన్ని కొనసాగించడమే. That is called the true righteousness. అదే నిజమైన నీతి అంటే. So, but the Lord Jesus Christ is telling to seek the righteousness of God.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు ఆయన యొక్క నీతిని వెతకండి అని. So one thing you have to understand, that is, a human being can't be perfectly moral, perfectly good. కాబట్టి మీరందరూ ఒకటి గ్రహించాలి, మానవులైన మనము ఖచ్చితమైన నీతిలో పాటించడం అనేది అసాధ్యం. A human has to recognize he is a sinful human being. మానవులైన మనం తెలుసుకోవాలి మన జీవితం అనేది పాపంలో ఉందని. When you realize, or when I realized that we are incapable of being righteous. ఎప్పుడైతే నేను పాపంలో ఉన్నాను, నీతిగా నేను జీవించట్లేదు అని నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకుంటావో, then you look on to God's righteousness. అప్పుడు దేవుని యొక్క నీతిని నీ వెతుకు. God is truly righteous. దేవుడు నిజమైన నీతి కలవాడు. His holiness, ఆయన పరిశుద్ధుడు. His mercy, ఆయన దయ కలవాడు. His love, ఆయన ప్రేమ స్వరూపి. His justice, ఆయన న్యాయవంతుడు. everything that all of His has, His characters and attributes. ఈ మొత్తం కూడా దేవుని యొక్క లక్షణాలను మనకు వివరిస్తూ ఉన్నాయి. All these things are perfectly righteous. God is perfectly righteous. ఈ యొక్క లక్షణాలు మొత్తం కలిపి కూడా దేవుడు నీతిమంతుడని మనకు తెలియజేస్తా ఉన్నాయి. When the Lord Jesus Christ telling you that seek God's righteousness means, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తా ఉన్నాడు దేవుని యొక్క నీతిని మీరు వెతకండి అని. so what does it mean? Like seeking His righteousness means, ఆయన యొక్క నీతిని వెతకడం అంటే దాని అర్థం ఏమిటి? seeking His righteousness means recognizing that you are a sinful human being and you need Lord Jesus Christ as your savior. దేవుని యొక్క నీతిని వెతకండి అంటే దాని అర్థం నేను పాపంలో ఉన్నానని, నీతిగా నేను బ్రతకలేనని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అదే దేవుని యొక్క నీతి. Seeking His righteousness, that as Lord Jesus Christ is telling you to seek the righteousness of God. So seeking His righteousness means that we search and read the Bible deliberately and to know the character of God and His expectations on us. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీతిని వెతకండి అని తెలియజేశాడు. ఆయన యొక్క నీతి అంటే ఏమిటంటే ప్రతిరోజు కూడా వాక్యాన్ని నువ్వు చదువుతా, ప్రార్థన చేస్తా, ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండటం అనమాట. So to know the character of God and His expectations on us. ఆయన యొక్క లక్షణాలను నువ్వు తెలుసుకొని ఆయన కోరదగిన విధంగా నువ్వు జీవించు. So seeking His righteousness means ఆయన యొక్క నీతిని వెతకడం అంటే living a life of purity and holiness. స్వచ్ఛమైనగా మరి పరిశుద్ధంగా నీ జీవితాన్ని నువ్వు జీవించాలి. Following God's standards. దేవుని యొక్క ఆలోచన విధాలుగా నువ్వు జీవించాలి. Pursuing a deeper relationship with Him. ఆయనతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండటం ఏ విధంగా ఉంటుంది అని నేర్చుకోవాలి. So I want to give an example to you. నేను మీకు ఉదాహరణగా ఇంకో విషయాన్ని తెలియజేయాలనుకుంటా ఉన్నాను. We can see a potter. మనం గనక ఒక కుమ్మరిని చూసినట్లయితే He tries to shape his clay. ఒక మట్టిని తీసుకొని ఒక ఆకారంలో ఆయన తయారు చేస్తూ ఉంటాడు. He tries to shape his clay into a vessel of honor. ఒక గౌరవమైన పాత్రగా దాన్ని తయారు చేయడం కోసం దాన్ని మలుస్తూ ఉంటాడు. So the clay must listen to the potter in order to become as a vessel of honor. ఖచ్చితంగా ఆ మట్టి అనేది ఆ కమ్మరి మాట ఎప్పుడైతే ఉంటుందో అది గౌరవమైన పాత్రగా తయారు చేయబడింది. When it listens to what potter wants it to be, then it can become as the vessel of honor. ఎప్పుడైతే ఆ మట్టి ఆ కుమ్మరి మాట వింటుందో అది ఒక గౌరవమైన పాత్రగా ఎంచబడింది. So likewise, if you listen to God and seek His righteousness, అదే విధంగా దేవుని యొక్క నీతి నీవు ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటావో God will make you as His vessel of honor. అదే విధంగా దేవుడు నిన్ను కూడా ఒక గౌరవమైన పాత్రగా తయారు చేస్తూ ఉంటాడు. Let this word be blessed in the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది మాటలు దీవించబడాలి.